హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పేఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను రాగి రవ్వతో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ఇడ్లీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు రోజు ఇడ్లీ తినడానికే ఇష్టపడుతూ ఉంటారు కదండి. వాళ్ళకి షుగర్ ఉంటే కనుక ఇడ్లీ రవ్వతో చేసుకుని ఇడ్లీ తింటే కంట్రోల్ అవ్వదండి. అందుకని చెప్పేసి ఇలా రాగి రవ్వతో ఇడ్లీ చేసి పెట్టారంటే షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ ఇడ్లీ షుగర్ ఉన్న వాళ్ళే కాదండి, ఇంట్లో అందరూ కూడా తినడానికి చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. స్పాంజీలాగా మెత్తగా దూదిలాగా రావాలంటే ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడు నేను ఇందుకు ఒక గ్లాస్తో మినపగుంటలు తీసుకున్నానండి. అవి ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ పోసేసుకొని మినిమం 5-6 గంటల వరకు నానబెట్టుకోవాలండి. ఇట్లా నానబెట్టుకున్న పప్పుని 2-3 సార్లు మంచిగా వాటర్ వేసేసుకొని కడిగేసుకొని వాటర్ అంతా వంచేసానండి. ఇప్పుడు ఈ మినపగుండలు గ్రైండర్ వేసుకుందామండి. గ్రైండర్లో వేసేసుకున్నానండి. నేనైతే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వేసుకున్నామంటే పిండి బాగా మెరిగిపోతుందండి. మీరు మిక్సీలో కూడా వేసుకున్న బాగానే వస్తాయండి. చూసారు కదా, పిండి మెరిగిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. పిండి అయితే నాకు బాగా మెరిగిపోయిందండి. ఇప్పుడు పిండి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులోకి రాగి ఇడ్లీ రవ్వని తీసుకున్నానండి. తీసుకుని ఇడ్లీ పిండిలోకి కలిపేసుకుంటున్నాను. నేను ఏ గ్లాస్తో అయితే గుండ్రలు తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు రవ్వను వేసుకుంటున్నానండి. నాకు పిండి బాగా ఒదిగింది కాబట్టి నేను 3 గ్లాసులు వేసుకున్నాను. మీరు మిక్సీలో కనుక వేసేసుకుంటే 2 గ్లాసుల రవ్వ వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ పిండిని బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. రేపొద్దున ఇడ్లీ వేసుకుంటామనగా ముందు రోజు రాత్రే పిండి వేసేసుకుంటాం కదండి. అప్పుడు బాగా రవ్వ అనేది నానిపోతుంది. ఇట్లా పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము పొద్దున్న అయ్యేసరికి పిండి పొంగిపోతుంది కదండి. ఒక్కొక్కసారి మనము రాత్రిపూటే ఒక పెద్ద ప్లేట్ పెట్టేసుకొని ఆ ప్లేట్లో ఈ గిన్నెను పెట్టేసుకున్నామంటే కనుక ఒకవేళ పొంగిపోయినా కూడా పిండి ప్లేట్లోనే పడుతుందండి. పిండి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు నేను పొద్దున్నే ఇడ్లీ వేసుకుంటున్నానండి. ఒక ఇడ్లీ పాత్ర పెట్టేసుకుని అందులోకి వాటర్ని వేసుకున్నాను. అవి కాగేలోపు మనము రాత్రి వేసుకుని పెట్టుకున్నాం కదా పిండి కొంచెం పొంగిందండి. పిండి అందులోకి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని బాగా పిండిలోకి కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. మీకు రాగి రవ్వ లేకపోతే కనుక రాగి పిండిని కూడా ఇదే క్వాంటిటీ తోటి తీసుకోవచ్చండి. తీసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు బాగా కలిసిపోయేలా కలిపేసుకున్నాను కదా. కొంచెం మీకు గట్టిగా అనిపిస్తే వాటర్ కూడా కలుపుకోవచ్చండి. మొత్తం ఇలా పిండినంతా కలిపేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లు వాటర్ తోటి తడిపేసి పెట్టేసుకున్నానండి. దీనికి ఆయిల్ అప్లై చేయని అవసరం లేదు. ఇప్పుడు ప్లేట్లోకి పిండిని వేసేసుకుందామండి. చూసారు కదా, నేనైతే 2 ప్లేట్లు వేసుకున్నానండి పిండి. ఇప్పుడు వాటర్ కూడా మనకి కాగిపోయినాయండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లని ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని లో ఫ్లేమ్ కాదు, హై ఫ్లేమ్ కాదండి, మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాల వరకు ఉడికించుకున్నారంటే మనకి ఇడ్లీ అనేది బాగా ఉడికిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇడ్లీని ఉడికించుకుందాము. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత ఇడ్లీ ఉడికిందో లేదో చూసుకుందామండి. చేయి పెట్టి చూసుకుంటే తెలిసిపోతుంది. చేయికి అంటుకోకుండా ఉంటే కనుక మనకి ఇడ్లీ అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసి బయట పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇవి వేడిగా ఉంటాయి కదండి, 1 నిమిషం పాటు ఆరనిచ్చేసి ఇడ్లీలు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఈ ఇడ్లీలోకి నేను పల్లీ చట్నీ చేసుకున్నానండి. పల్లీ చట్నీతోటి సర్వ్ చేసుకుంటున్నాను. సాంబార్లో కానీ టొమాటో పల్లీ చట్నీలో కానీ ఎందులోకైనా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇడ్లీలు కూడా చూసారు కదా, బాగా మెత్తగా స్పాంజీలాగా వచ్చేసినాయండి. షుగర్ ఉన్న వాళ్ళకి
తప్పకుండా షుగర్ కంట్రోల్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.